A lending library has a fixed charge for the first 3 days and an additional charge for each day thereafter. Sarita paid 27 rupees for a book kept for 7 days. 7 days తన దగ్గర ఒకనా బుక్ ఉంచుకుంటే అంత 27 రూపీస్ పే చేసింది అన్న. While Susie paid 21 rupees for the book she kept for 5 days. 5 days ఉంచుకున్నందుకు Susie అనే అమ్మాయి ఎంతనా 21 రూపీస్ పే చేసిందంట. Find the fixed charges and charges for each extra day అని అడుగుతున్నాడు అన్న. రైట్. సో ఫస్ట్ 3 days కి ఏమన్నా ఫిక్స్డ్ చార్జ్, నెక్స్ట్ 4th డే అనుకో అడిషనల్ చార్జ్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఎక్స్ట్రా చార్జ్ పే చేయాల్సి ఉంటుంది. ఎస్, చూద్దాం ఒకసారి. సో నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ ఫస్ట్ 3 days కి నేను తీసుకున్న ఫిక్స్డ్ చార్జ్ నేను ఏం చేస్తానంటే సో లెట్ ఫిక్స్డ్ చార్జ్ నేను ఏమనుకుంటా ఎక్స్ అనుకుంటా. దాని అడిషనల్ చార్జ్ అంటే ఫస్ట్ 3 days కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం అడిషనల్ గా పే చేయాల్సిన చార్జ్ నేను వై అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఏంటన్నా, సో ఫస్ట్ సరిత 7 days తీసుకున్నాను. 7 days లో ఫస్ట్ 3 days కి ఎలాగో ఫిక్స్డ్ చార్జ్ కదా అంటే 3x నాన్న ప్లస్ 3 days అయిపోతే ఇంక ఎన్ని డేస్ ఉంటాయా 7 days లో 4 days నాన్న 4 into y అన్న. మొత్తం ఎంత కూడా 27 రూపీస్ పే చేశారంట. అలాగే సూజీ అనేది ఎన్ని రోజులు తీసుకున్నా 5 days నాన్న. సో 5 days లో ఫస్ట్ 3 days లో ఫిక్స్డ్ చార్జ్ కదా 3x రా ప్లస్ 3 days అయిపోతే ఇంకా 2 days ఉంటుందిరా. సో 2y = 21 రూపీస్ నాన్న. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 రా. ఈక్వేషన్ 1 నుంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తాం అంటే 3x plus 2y = 21. సో సబ్ట్రాక్షన్ కనుక కింద ఉండే సింబల్స్ మార్చాను. సో 3x - 3x క్యాన్సిల్ అయిపోతే 4y - 2y ఏమవుతుందా. సో 2y = 27 - 1 అంటే 6 నాన్న. 2 1s 2 3s నాన్న. అంటే అడిషనల్ చార్జెస్ అంటే ఎవ్రీ డే కి వేరియబుల్ చార్జ్ ఎంత నాన్న, అడిషనల్ చార్జ్ 3 రూపీస్ నాన్న. మరి x కనుక్కోవాలి, ఫిక్స్డ్ చార్జ్ కనుక్కోవాలరా. అంటే 3x plus 2y = ఎంత నాన్న 21. అంటే 3x plus 2 into y అంటే 3 ఈక్వల్ ఎంత నాన్న 21 రా. సో 3x plus 3 2 is 6 = 21 రా. సో 3x = 21 minus 6 నాన్న. సో 3x = ఎంత నాన్న 15 రా. 3 1s 3 5s రా. x = ఎంత నాన్న 5 రా. అంటే ఫిక్స్డ్ చార్జ్ నాన్న 5 రూపీస్. అలాంటి ఎన్ని రోజులు అవి 3 days అంటున్నాడు. అంటే 3 into 5 నాన్న. అంటే ఎంత నాన్న 15 రా. రైట్, 15 రూపీస్ రా. అంటే మనకు చార్జెస్ ఏమొస్తుంది 15,3 అన్నమాట. అంటే ఎన్ని అడిషనల్ డేస్ గా మనం పెట్టుకుంటే అన్ని 3 రూపీస్ పే చేయాలి. ఇప్పుడు 3 days తర్వాత అన్నమాట. ఫస్ట్ 3 days కి మాత్రం ఫిక్స్డ్ చార్జ్ ఎంత 15 రూపీస్ అన్నమాట. ఓకేనా.